భద్రకాళి ఆలయం, హర్యానా. హర్యానాలోని కురుక్షేత్రలో భద్రకాళి దేవి శక్తి రూపంలో నివసించే ఏకైక సిద్ధ శక్తిపీఠం భద్రకాళి ఆలయం. ఈ పురాతన ఆలయ చరిత్ర మతపరమైన మరియు పౌరాణిక గ్రంథాలలో వివరించబడింది. పౌరాణిక సూచనలు: వామన పురాణం మరియు బ్రహ్మ పురాణం కురుక్షేత్రంలో 4 ప్రధాన బావులను పేర్కొన్నాయి: చంద్రకూప, విష్ణుకూప, రుద్రకూప మరియు దేవికూప. వీటిలో శ్రీదేవి బావి చరిత్ర దక్షకుమారి సతితో ముడిపడి ఉంది. ఒకప్పుడు సతీదేవి తండ్రి దక్షుడు ప్రజాపతి యాగం నిర్వహించాడని, అందులో దేవతలు మరియు ఋషులందరినీ ఆహ్వానించారని, అయితే సతీదేవిని, ఆమె భర్త శివుడిని ఆహ్వానించలేదని శివపురాణం చెబుతోంది. ఈ విషయానికి తెలుసుకున్న సతీదేవి తన పరిచారకులతో కలిసి తండ్రి ఇంటికి వచ్చింది. అక్కడ దక్షుడు శివుడిని గౌరవించకుండా విమర్శించడం ప్రారంభించాడు. భర్త చేసిన అవమానాన్ని తట్టుకోలేక సతి అగ్నిగుండంలో నిప్పంటించుకుంది. శివుడు సతీదేవి మృతదేహాన్ని మోసుకెళ్లి విశ్వంలో సంచరించడం ప్రారంభించాడు. అప్పుడు విష్ణువు తన సుదర్శన చక్రాన్ని ఉపయోగించి సతీదేవిని 52 భాగాలుగా విభజించాడు. సతీదేవి శరీర భాగాలు ఎక్కడ పడితే అక్కడ శక్తిపీఠాలు స్థాపించబడ్డాయి. శక్తిపీఠాల ప్రాముఖ్యత: కాంగ్రాలో ఆమె స్తనాలు రాలినందున వజ్రేశ్వరి అని, కలకత్తాలో ఆమె జుట్టు రాలినందున మహాకాళి అని, అస్సాంలో ఆమె గర్భం రాలిపోయినందున కామాఖ్య అని మరియు ఆమె మెదడు రాలినందున మానసాదేవి అని పిలుస్తారు. నాలుక పడిపోవడం వల్ల జ్వాలాముఖి దేవి, తల పడిపోవడం వల్ల శాకంబరీ దేవి సహరన్పూర్ సమీపంలో, బ్రహ్మరంధ్ర, హింగ్లాజ్ దేవి మరియు పతనం తర్వాత నిర్మించిన ఇతర శక్తిపీఠాలు భక్తుల విశ్వాస కేంద్రాలు. హర్యానాలోని కురుక్షేత్రలో ఉన్న శ్రీదేవి కూప భద్రకాళి ఆలయంలో సతీదేవి కుడి చేయి పడటం వలన ఇక్కడ శక్తిపీఠం స్థాపించబడింది. మహాభారతంతో అనుబంధం: మహాభారత యుద్ధానికి ముందు శ్రీకృష్ణుడి ప్రేరణతో అర్జునుడు భద్రకాళిని పూజించాడు. తన తల్లి దయతో యుద్ధంలో విజయం సాధించి, యుద్ధానంతరం ఇక్కడ ఉత్తమమైన అశ్వాలను సమర్పించమని ప్రార్థించాడు. యుద్ధంలో గెలిచిన తర్వాత శ్రీకృష్ణుడు మరియు పాండవులు కూడా అలాగే చేశారు మరియు అప్పటి నుండి భక్తులు బంగారం, వెండి మరియు మట్టితో చేసిన గుర్రాలను ఇక్కడ సమర్పిస్తారు. ఆలయ రూపం మరియు పూజ: భద్రకాళి దేవి యొక్క అందమైన విగ్రహం ఇక్కడ నిర్మలమైన భంగిమలో ఉంది. ప్రతిరోజు వేలాది మంది భక్తులు పూజలు మరియు దర్శనం కోసం ఇక్కడికి వస్తుంటారు. ఆలయం వెలుపల దేవి చెరువు ఉంది. దాని ఒక చివరన తాక్షేశ్వర మహాదేవ్ ఆలయం ఉంది. శ్రీకృష్ణుడు, బలరాముడు లౌకిక సమాధి ఇక్కడే జరిగినట్లు పురాణాలలో పేర్కొనబడింది. రక్షాబంధన్ రోజున భక్తులు తమ రక్షణ కోసం భద్రకాళి దేవిని ప్రార్థించి రక్షాసూత్రాన్ని కట్టుకుంటారు. ఇది వారిని కాపాడుతుందని నమ్ముతారు. చైత్ర మరియు అశ్విన్ నవరాత్రులు ఇక్కడ